హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్. ఈరోజు వీడియో ఏంటంటే మన మోడర్న్ లైఫ్లో చాలామంది లోన్స్ తీసుకోవడం అలాగే అప్పులు చేయడం అయితే చేస్తూ ఉంటారు కదా. మీరు చూసుకున్నట్లయితే మన ఇండియాలో 50.3% మంది అయితే లోన్లు అయితే తీసుకుంటున్నారు యాజ్ పర్ సిఎంఐఈ సిపిహెచ్ఎస్ డేటా అయితే చెప్తుంది. డేటా బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మన ఇండియాలో లోన్ అనేది చాలా మంది తీసుకుంటున్నారని. అంతేకాకుండా మన ఇండియాలో చాలా టైప్స్ ఆఫ్ లోన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అందులో కొన్ని చూద్దాం. పర్సనల్ లోన్, అలాగే కార్ లోన్, గోల్డ్ లోన్, హౌస్ లోన్, ఇంకా చాలా లోన్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పేది ఇంకో కొత్త టైప్ ఆఫ్ లోన్. ఆ లోన్ పేరు వచ్చేసి లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, LAMF. మనం చూసుకున్నట్లయితే ఆఫ్టర్ కరోనా చాలా మంది మనీ సేవ్ చేసుకోవడం, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం, ఫ్యూచర్ కోసం బాగా థింక్ చేయడం అయితే స్టార్ట్ చేశారు కదా. మీరు ఏదైనా లోన్ తీసుకుంటారు కదా, లైక్ పర్సనల్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, గోల్డ్ లోన్, హోమ్ లోన్ అలాంటివి. మీరు ఎగ్జాంపుల్గా పర్సనల్ లోన్ తీసుకుంటే ఎంత మీ ఇన్కమ్ వస్తుందో దానికి తగ్గ ఇస్తారు. కానీ ఈ లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీ శాలరీని కానీ, మీ క్రెడిట్ స్కోర్ని కానీ అలాంటివి చెక్ చేయకుండా అయితే ఇస్తారు. ఇది కంప్లీట్గా డిపెండెంట్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్. మీరు చూసుకున్నట్లయితే ఈ లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి న్యూమరస్ బ్యాంక్స్ అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే ఇస్తారు. అది ఎలానో చూద్దాం. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు కదా, సో మీరు చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తారు. సో మీకు కొద్దిగా యూనిట్స్ అయితే అలొకేట్ అవుతాయి ప్రతి మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి. ఆ యూనిట్స్ బట్టి ఇక్కడ లోన్ అయితే డిసైడ్ అవుతుంది. నార్మల్ గా మనం లోన్ తీసుకోవాలంటే బ్యాంక్ కానీ, ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అయితే లోన్ తీసుకుంటాం కదా. ఇది కూడా సేమ్ అలానే. మీకు ఇప్పుడు లోన్ కావాలంటే మీరు మీ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్ని తీసుకుని ఎన్బిఎఫ్సి ఆర్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మీ ఇన్వెస్ట్మెంట్లు అంతా చెక్ చేసి కొద్దిగా అమౌంట్ అయితే ఆఫర్ చేస్తారు. ఈ లోన్ అన్ని టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కి అయితే వర్క్ అవ్వదు. ఓన్లీ ఈక్విటీ అండ్ డెప్ట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కి మాత్రమే వర్క్ అవుతుంది. మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే 50% దాకా అయితే వస్తుంది లోన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 20 lakhs విలువ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్లయితే దానికి 10 lakhs వరకు అయితే ఎన్బిఎఫ్సి ఆర్ బ్యాంక్స్ అయితే ఆఫర్ చేస్తారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీద. అలాగే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీద అయితే 70-80% అయితే ఆఫర్ చేస్తారు. ఇంకా ఒకసారి మీరు లోన్ అప్రూవ్ అయ్యాక మీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి లీగల్ గా బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి మీరు ఎవరి దగ్గర అయితే లోన్ తీసుకుంటారో వాళ్ళకైతే రైట్ ఇచ్చేసినట్లు అవుతుంది. ఆ టైంలో మీరు మ్యూచువల్ ఫండ్స్ అమ్మడం కానీ, కొనడం కానీ అయితే జరగదు. చివరికి మీరు ఎప్పుడైతే లోన్ రీపేమెంట్ చేస్తారో అప్పుడే అవన్నీ మీ అకౌంట్ లోకి అయితే కనిపిస్తాయి. అప్పుడు దాకా మీకు కనిపించినా సరే అవి మీరు యూజ్ చేసుకోలేరు. ఇంకా ఇంట్రెస్ట్ రేట్ కోసం చూసుకున్నట్లయితే 8% నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కంపేర్ టు పర్సనల్ లోన్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అగైనెస్ట్ లోన్ అనేది చాలా తక్కువనే చూసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే చూపిస్తాయి కంపేర్ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. లైక్ పర్సనల్ లోన్ కంటే మనకి పైన చెప్పిన లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్ అలాగే ఎక్కువ మనీని అయితే ఆఫర్ చేస్తున్నాయి కదా. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చేయడం జరిగింది. నా తరపున ఎలాంటి లోన్ రికమెండేషన్స్ అయితే కాదు. మా వీడియోని చివరి వరకు చూసి మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ ద వీడియో. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ గైస్.